హాయ్ దుర్గ గారు. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరు? నేను బాగున్నాను. మొన్న శనివారం రోజు బడ్జెట్ వచ్చింది కదా! అవునవును. ఆ రోజు మీరు అందుబాటులో లేరు. ఆఫ్ కోర్స్. అందుకని నేనే అవును. నేనే చూసాను. ఒక బాగుంది. వీడియో చేశా. హ్మ్. అయితే ఇన్‌కమ్ ట్యాక్స్ గురించి. అవునండి చూసాను. ఆ! కాకపోతే కొంచెం అంటే మన వ్యూవర్స్‌కి కొన్ని డౌట్స్ ఉన్నట్టు కింద కామెంట్స్‌లో అవునవును. తెలిసింది. అవును. సో, లైక్ ఎక్కువ మంది అడిగింది ఏంటి అంటే పొదుపు గురించి. ఆ! అంటే లైక్ మనకొక సాలరీ వస్తుందని వాళ్ళకి చెప్పినప్పుడు కొంచెం పొదుపు అమౌంట్ లాగా చూపిస్తే దానిలో ఏమన్నా టాక్స్ తగ్గించే ఛాన్స్ ఉందా అనే ఒక అవును. క్లారిటీ వాళ్ళకి మిస్ అయినట్టుంది. అవునవును. సో, దాని గురించి మీరు ఆ! చెప్తే వాస్తవం మళ్ళొకసారి. ఏంటంటే కొంతమంది పెట్టారు. స్లాబ్ మనకి 4,00,000 వరకే ట్యాక్స్ ఉండదు. హ్మ్. ఆ పైన మనం సంపాదించేది గవర్నమెంట్‌కి అంటే సేవింగ్స్ రూపంలో చూపించాలి. ఓకే. అంటే ఉదాహరణకి ఆహ్, మనకి హౌస్ రెంట్, హ్మ్. హౌస్ రెంటు లేదా ఇన్సూరెన్సులు లేదంటే హోమ్ లోన్స్ ఈ రూపంలో మనం పొదుపు చూపిస్తేనే ట్యాక్స్ ఉండదు. హ్మ్. లేదంటే మనం ట్యాక్స్ కట్టాల్సిందే అని చెప్పేసి కింద కామెంట్లు పెట్టారు. ఓకే. కానీ కరెక్ట్ కాదండి అది. హ్మ్. వాళ్ళు పెట్టే కామెంట్ ఏంటంటే పాత పద్ధతి. ఓకే. ఆ! ఇంతకుముందు ఉన్న యెస్. ఏదైతే ఆదాయపు పన్ను విధానం ఉందో హ్మ్. పాతది ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్ అంటారు కదా! దాంట్లో చూపించాలి మనం. హుహు. ఎందుకంటే దాంట్లో 3,00,000 దాటితేనే మనకి ట్యాక్స్ స్టార్ట్ అయిపోతుంది. ఓకే. 3,00,000 వరకే మనకి పన్నుండదు. ఆ తర్వాత ఉంటది. హ్మ్. పర్సెంటేజ్‌లున్నాయి. అయితే అక్కడ మనం చూపించుకొని, హ్మ్. ఏంటి ఈ పొదుపులన్నీ చూపించుకొని, మనం మళ్ళీ టీడీఎస్ అప్లై చేస్తాం కదా! అవును. ఫార్మ్ 16 అంటారు కదా! హ్మ్. అది సబ్మిట్ చేస్తాం. అంటే యెస్. ఆఫ్ కోర్స్. ఎంప్లాయర్‌కి ఇస్తాం కదా మనం. హ్మ్. దాంట్లో ఏమవుతదంటే ఫార్మ్ 16లో మనం అన్నీ చూపించుకుంటాం. నేను ఇన్సూరెన్స్ కడుతున్నాను, హ్మ్. హౌస్ రెంట్ కడుతున్నాను అన్నీ చూపించుకుంటే, అవన్నీ పోను ఇంకా మనకి ఏమైనా మిగిలిన మిగిలితే దాన్ని బట్టి అది పడతది టాక్స్. ట్యాక్స్. యెస్. లేదు మనం ఒక్కొక్కసారి ట్యాక్స్ పరిధిలోకి కూడా రాము. ఇవన్నీ అవును. కట్టేస్తే ఏమైతదంటే, మన అమౌంట్ బాగా తగ్గిపోతుంది ఆదాయం. అప్పుడు ట్యాక్స్ పరిధిలోకి రాము. హ్మ్. దానికి వర్తిస్తది. ఓకే. 80సి అంటారు. హుహు. 80సి అనేది పాత పద్ధతికి వర్తిస్తది. ఇప్పుడు కొత్త పద్ధతి ఏదైతే ఉందో, న్యూ ట్యాక్స్ రెజిమ్ ఏదైతే ఉందో, హ్మ్. దానికి అసలు వర్తించదు ఇది. అంటే మొత్తం చేంజ్ చేసారా మొత్తం అటువంటివి? చేంజ్ చేశారు. అందుకే ఓకే. మీకు 12,00,000 దాకా ఎందుకు పెంచారు? హుహు. ఈ ఎవరైతే వేతన జీవులు ఉంటారో, హ్మ్. డైలీ ఉద్యోగాలు చేసుకుంటూ సంపాదిస్తారో, వాళ్ళకి ఇబ్బంది ఉండకూడదు అనే ఉద్దేశంతోనే 12,00,000 దాకా పెంచారు. ఈ హ్మ్. 12,00,000 దాకా మనం సేవింగ్స్ ఏమి చూపించాల్సిన పని లేదు. హ్మ్. అది ఆటోమేటిక్‌గా ఏంటంటే 12,00,000 కన్నా తక్కువ ఉందనుకోండి మన సాలరీ, హ్మ్. మనం కట్టాల్సిన పని లేదు ట్యాక్స్ అంతే. ఇంకా పొదుపులు ఇవన్నీ ఏం ఏమి చూపించాల్సిన పని లేదు అవసరం అసలు. లేదు. వాటితో ఓకే. సంబంధం లేదసలు. అయినా అది 3, 4 లక్షల నుంచి 12 లక్షలు చేశారంటేనే ఓకే. ఇంకా ఆ! దట్ ఈస్ అంటే ద బిగ్గెస్ట్ దీంట్లో కూడా అమౌంట్ గదా! కొత్త దాంట్లో కూడా స్లాబ్స్ ఉన్నాయి. హ్మ్. 4,00,000 వరకు మనకి జీరో ట్యాక్స్. హుహు. మళ్ళీ 4,00,000 ఒక్క రూపాయి నుంచి హ్మ్. 8,00,000 వరకు 5%. ఓకే. మళ్ళీ 8,00,000 ఒక్క రూపాయి నుంచి 12,00,000 వరకు 10%. హుహు. 12,00,000 ఒక్క రూపాయి నుంచి 16,00,000 వరకు ఓకే. 15%. ఆహా! అట్లా ఉన్నాయి. ఓకే. స్లాబ్స్ ఓకే. కొత్త స్లాబ్స్ ఉన్నాయి. అయితే హ్మ్. ఈ స్లాబ్స్ అన్నీ ఎప్పుడు వర్తిస్తాయి అంటే, మనది 12,00,000 కన్నా ఎక్కువ దాటినప్పుడు మాత్రమే. దాటినప్పుడు. హ్మ్. అదొకటి నేను మొన్న వీడియోలో ఏం చేశానంటే, ఒకటి మిస్ చేసిందేంటంటే, ఆ వీడియో ఏంటంటే ఓన్లీ సాలరీడ్ ఎంప్లాయీస్ కోసం. హుహు. ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం చేసిందనమాట అది. ఓకే. ఓకే. మామూలుగా టాక్స్ కట్టేవాళ్ళు విభాగాలున్నాయి కదా! అంటే హ్మ్. సాలరీడ్ ఎంప్లాయీసు, హ్మ్. తర్వాత ఏంటంటే ఇండివిడ్యువల్ ఎంప్లాయీస్. ఎంప్లాయీస్. అంటే వాళ్ళు స్వయం ఉపాధి అంటే పొందేవాళ్ళు. అదే బిజినెస్, బిజినెస్ బిజినెస్ చేసుకునేవాళ్ళు. చేసుకునేవాళ్ళు. హ్మ్. అయితే మొన్న వీడియోలో చెప్పిందేంటంటే ఓన్లీ మనకి ఆహ్, ఎంప్లాయీస్ గురించి. ఓకే. ఆ! ఓహ్! ఉద్యోగులు. ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో హ్మ్. వాళ్ళ గురించి చెప్పాం. హ్మ్. వాళ్ళది 12,00,000 హ్మ్. దాటితే టాక్స్ పడుతుంది అని. హ్మ్. అయితే హ్మ్. ఇక్కడేంటంటే 12,00,000 దాటితే కాకుండా 12,75,000. ఓకే. ఎందుకంటే 75,000 స్టాండర్డ్ డిడక్షన్ కింద మనకి గవర్నమెంట్ ఇస్తుంది. ఇస్తున్నారు. హ్మ్. ఓకే. కాబట్టి 12.75 లాక్స్ వరకు మనకి ఎట్టి పరిస్థితుల్లో టాక్స్ ఉద్యోగులకి. ఉండదు. ఉద్యోగులకి. ఉద్యోగులకు ఎట్టి హుహు. పరిస్థితుల్లో టాక్స్ ఉండదు. ఓకే. పొదుపు చూపించాల్సిన అవసరం లేదు. కానీ స్టాండర్డ్ డిడక్షన్ అంటే ఆ! అసలు ఏంటి? స్టాండర్డ్ డిడక్షన్ అంటే ఏం లేదు. హ్మ్. ఇప్పుడు మామూలుగా ఒక ఉద్యోగి ఉన్నాడు ఒక ఉద్యోగి. ఆయన 12,00,000 పైన సంపాదిస్తున్నాడు. హ్మ్. మామూలుగా అయితే 12,00,000 పైన సంపాదిస్తే ఏమవుతుంది ఖచ్చితంగా టాక్స్ టాక్స్ కట్టాలి. కట్టాలి. కాకపోతే గవర్నమెంట్ 75,000 ఏదైతే స్టాండర్డ్ డిడక్షన్ ఇస్తుందో అది మనం తీసేసుకోవచ్చు. హుహు. అంటే మనం వార్షిక ఆదాయం నుంచి కట్ చేసుకోవచ్చు. హుహు. 75,00,000 అంటే గవర్నమెంట్ మనకి ఇస్తున్న ఒక బెనిఫిట్ అనమాట. ఓకే. అంటే ఇప్పుడు స్లాబ్స్ ఉన్నాయి కదా మీకు. హ్మ్. 4,00,000, 8,00,000, హ్మ్. 16,00,000 స్లాబ్స్. ఏ స్లాబ్‌కైనా గూడా మనకి ఈ 75,000 స్టాండర్డ్ డిడక్షన్ వర్తిస్తుంది. ఓకే. అంటే అన్ని మనం స్లాబ్స్‌కి. 75,000 లెస్ చేసుకొనే మనం ఇన్‌కమ్ టాక్స్ అదే మనం లెక్క కట్టుకోవాలి. హ్మ్. అంటే ఉదాహరణకి ఇప్పుడు 12.75 లక్షలు మనకు ఆదాయం అనుకోండి. హ్మ్. అందులో 75,000 తీసేస్తాం. హ్మ్. తీసేస్తే అప్పుడు
12 లక్షలకి మనకి ట్యాక్స్ ట్యాక్స్ పడుతుంది. అది కూడా ఏమవుతుంది, రిబేట్ అవుతుంది, దాటితే మాత్రమే పడుతుంది. దాటితే పడుతుంది. కాబట్టి ఇప్పుడు 12 లక్షల నుంచి 75,000 మనం తీసేయవచ్చు కదా. కాబట్టి మనం సంపాదించేది 12 లక్షలు 75,000 అవ్వచ్చు. 75,000 అయినా ఇబ్బంది లేదు. దాంట్లో 75,000 లెస్ చేసేసి 12 లక్షలు మిగులుతుంది. కాబట్టి ట్యాక్స్ పడదు. అలా కాకుండా ఇప్పుడు 12 లక్షల 77,000 78,000 ఎక్కువ ఉంది అనుకోండి, అప్పుడు మనం ట్యాక్స్ పరిధిలోకి వస్తాం. ఎందుకంటే ఇప్పుడు ఆ 75,000 మీకు బెనిఫిట్ తీసేసినా, డిడక్షన్ తీసేసినా మీకు ఎంత అవుతుంది, ఇంకొక ఎక్స్ట్రాగా ఇప్పుడు 12,85,000 మీ వార్షిక ఆదాయం అనుకుందాం. దాంట్లోంచి 12,75,000 తీసేయవచ్చు. ఇంకా ఎక్స్ట్రాగా ఎంత 10,000 ఉంది, దానికి ట్యాక్స్ కట్టాల్సిందే. అంటే ఆ 10,000కే కట్టాలి, మళ్ళీ 12,10,000 లేదు, మొత్తం కట్టాలి. 12,85,000కి కట్టాలి. యాక్చువల్గా మొత్తం అంతా కట్టాలి. అయితే ఇప్పుడు ఈ 75,000 ఏమంటారు స్టాండర్డ్ డిడక్షన్ ఏదైతే ఉందో, ఇది మన ఇండివిజువల్ ఎంప్లాయీస్ కి వర్తించదు. అంటే మాత్రమే వర్తిస్తుంది. ఈ బిజినెస్ చేసుకునే వాళ్ళకి వర్తించదు. వాళ్ళకి ఉద్యోగులకి ఈ 75,000 అనేది ఒక బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు, వేరే వాళ్ళకి కాదు. ఇప్పుడు ఉదాహరణకు ఒక కాఫీ షాప్ నడుపుకుంటున్నాడు అనుకోండి, ఆయనకి వార్షిక ఆదాయం 12 లక్షల వరకు మాత్రమే పన్ను ఉండదు. 12 లక్షలు దాటింది అనుకోండి, ట్యాక్స్ కట్టాల్సిందే. వాళ్ళకి 75,000 అది ఉండదు, ఆ స్టాండర్డ్ డిడక్షన్ వాళ్ళకి వర్తించదు. అయితే ఇప్పుడు సరే 12 లక్షలు దాటింది అనుకోండి, ఇప్పుడు మామూలుగా 12 లక్షల వరకు అయితే ఏమి ట్యాక్స్ ఉండదు. కానీ 12 లక్షలు దాటింది అంటే, ఉదాహరణకి ఆయన 12,10,000 సంపాదించుకున్నాడు అనుకున్నాం, కానీ ట్యాక్స్ చూస్తే మాత్రం 61,500 పడుతుంది. 10,000 ఎక్కువ సంపాదించండి, 61,500 పడుతుంది. అసలు 12 లక్షల దాకా ఏమీ లేనప్పుడు ఒక్క 10,000 ఎక్స్ట్రా సంపాదించినందుకు ఇంత ట్యాక్స్ కట్టాలని ఎవరికైనా అనిపిస్తుంది, అంతే కదండి. ఎవరికైనా ఉంటుంది. అందుకని ఏం చేసిందంటే గవర్నమెంట్ మార్జినల్ రిలీఫ్ అని ఒకటి తీసుకొచ్చింది. చెప్తాను. అది ఎట్లా అంటే, దాని ప్రకారం ఏంటంటే, ఇప్పుడు కొంత ఎక్స్ట్రాగా సంపాదించిన వాళ్ళకి బెనిఫిట్ అది. ఇప్పుడు 12,10,000 అన్నాం కదా, ఆ 10,000 కోసం 61,500 కట్టాలా ట్యాక్స్ అని బాధపడతాం కదా. అందుకని గవర్నమెంట్ ఏమంటుందంటే, ఆ ఎక్స్ట్రా సంపాదించిన 10,000 ట్యాక్స్ కింద పే చేస్తే చాలు. 61,000 అవసరం లేదు, ఎంతైతే సంపాదించారో అది కడితే సరిపోతుంది గవర్నమెంట్. అదే మార్జినల్ రిలీఫ్. ఇప్పుడు ఆ మార్జినల్ రిలీఫ్ పైగా 10,000 ఏముందో అది తీసారనుకోండి, ఇప్పుడు 12 లక్షలకి మీకు ట్యాక్స్ ఉండదు కదా. అది గవర్నమెంట్ ఉద్దేశం. అందుకని ఈ 10,000 మనం గవర్నమెంట్ కి ట్యాక్స్ కింద కట్టొచ్చు. అప్పుడు మీకు ఏమవుతుంది, 51,500 మనకి బెనిఫిట్. అది ఎవరైతే ఉన్నారో వాళ్ళకే బెనిఫిట్. అయితే ఇక్కడ కొంచెం చిన్న ఇదేంటంటే, ఆ మార్జినల్ రిలీఫ్ అనేది మీకు 12,75,000 వరకు మాత్రమే వర్తిస్తుంది. ఆ పైన వర్తించదు. వర్తించదంటే మార్జినల్ రిలీఫ్ అయినా ట్యాక్స్ అయినా సమానంగా ఉంటుంది, ఏదైనా ఒకటే. సేమే. అంటే ఇప్పుడు 12,10,000 అనుకోండి, మామూలుగా ట్యాక్స్ ఎంత పడుతుంది, మామూలుగా 61,500 పడుతుంది. అక్కడ మార్జినల్ రిలీఫ్ ఇస్తున్నారు కాబట్టి 10,000 ఎక్స్ట్రా, 12,10,000 ఆ ఎక్స్ట్రా 10,000 ఏదైతుందో అది మనం ట్యాక్స్ కింద కట్టేయచ్చు. ఓకే, అక్కడికి బాగానే ఉంది. ఒకవేళ 12,50,000 సంపాదించాం అనుకోండి, అప్పుడు కూడా మార్జినల్ రిలీఫే లాభం. ఎందుకంటే 12,50,000కి ఏమవుతుందంటే 67,500 ట్యాక్స్ పడుతుంది. అయితే మరి 12 లక్షల కన్నా ఎక్స్ట్రాగా ఉన్నది ఎంత, 50,000. అది మార్జినల్ రిలీఫ్ కింద మనం ట్యాక్స్ ఇచ్చేసాం అనుకోండి, అప్పుడు కూడా మనకి 17,500 లాభం. కాబట్టి ఇక్కడ కూడా లాభం, ఇబ్బంది లేదు. ఒకవేళ 12,70,000 సంపాదించాం అనుకోండి, అప్పుడు ఎంత పడుతుంది, 70,500 పడుతుంది ట్యాక్స్. అయితే ఇక్కడ మార్జినల్ రిలీఫ్ కింద మనం ఇవ్వాల్సింది ఎంత, 70,000. అంతే కదా, 12 లక్షల మీద 70,000 ఎక్స్ట్రా ఉంది, ఆ 70,000 మార్జినల్ రిలీఫ్ కింద ఇచ్చేస్తాం. అక్కడ లాభం మనకి ఒక 500. ఇంకా 12,75,000 ఇంక ఇక్కడ నుంచి మీకు మార్జినల్ రిలీఫ్ అయినా ట్యాక్స్ అయినా ఏదైనా ఒకటే. 71,250 రూపాయలు ట్యాక్స్ మనం కట్టాల్సిందే గవర్నమెంట్కి. కాబట్టి 12 లక్షలు కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి ఇది బెనిఫిట్.
ఈ ఆ, ఏదైతే ఓకే. కొత్త విధానం ఉందో ఆ, అది అటు ఎంప్లాయీస్ కన్నా అవనివ్వండి, ఉమ్, లేదు ఇటు ఇండివిజువల్ అంటే ఏమంటాం ఎవరికైనా? దాన్ని, బిజినెస్ చేసుకునే వాళ్ళకైనా అవనివ్వండి. సో అంటే మార్జినల్ రిలీఫ్ అనేది మరి ఉద్యోగులకి ఆ, ఎంతవరకు అది అది ఉంటుందా ఉండదా? అది డౌట్ అసలు. ఆ. అది ఇంకా ఎవరు కరెక్ట్గా చెప్పలేకపోతున్నారు అది. ఉమ్, ఎందుకంటే నేను కొంతమంది ఎక్స్పర్ట్స్తో మాట్లాడాను. ఉమ్, ఈ మార్జినల్ రిలీఫ్ అనేది ఎంప్లాయీస్కి వర్తిస్తుందా వర్తించదా అనేది కొంచెం డౌట్. ఎందుకంటే ఆల్రెడీ ఎంప్లాయీస్కి స్టాండర్డ్ డిడక్షన్ ఉంది, ఉమ్, 75,000 స్టాండర్డ్ డిడక్షన్ ఉంది. దాంతోపాటు మళ్ళీ మార్జినల్ రిలీఫ్ వర్తిస్తుందా వర్తించదా డౌట్. ఎందుకంటే ఇంతకుముందు వర్తించిందంట ఉహుం, మార్జినల్ రిలీఫ్. ఇప్పుడు వర్తిస్తుందా వర్తించదా అనేది డౌట్. అది కూడా వర్తించింది అనుకోండి ఉదాహరణకి ఉమ్. మన ఎంప్లాయీస్కి, ఇంకా బెనిఫిట్. అంటే ఆ, ఆ, వాళ్ళకి ఇంకా ఎక్కువ, ఇంకా ఎక్కువ. ఇప్పుడు అప్పటికే 75,000 ఉంది ఇప్పుడు కాబట్టి. మామూలుగా ఇప్పుడు ఎంప్లాయీస్ అనుకోండి ఉమ్, 12.75 ఉమ్, అంతవరకే కదా ట్యాక్స్ మనకి ఉండదు. yes. ఇప్పుడు 12.75 పైన దాటింది అనుకోండి ట్యాక్స్ ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది. ఎక్కువ, యా, ఉమ్. అవును, అంతే కదా, పర్సంటేజ్ ఇప్పుడు ఎక్కువ ఉంటుంది. పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ కట్టాల్సి ఉంటుంది. ఈ కొత్త విధానం ఏదైతే ఉందో ఇది మనకి 12,75,000 శాలరీ కన్నా తక్కువ ఉన్న ఎంప్లాయీస్కి చాలా ఉపయోగకరం. చాలా బెనిఫిట్స్. ఇప్పుడు ఏదైతే ఓల్డ్ రిజిమ్లో ఉన్నారో, అంటే పాత పన్ను విధానంలో ఉన్న ఎంప్లాయీస్ అందరూ వచ్చే మామూలుగా ఆర్థిక సంవత్సరంలో వాళ్ళంతా కొత్త దానికి మారిపోవచ్చు. డెఫినెట్లీ పక్కాగా ఏం అక్కర్లేదు అసలు. ఈ పొదుపులు ఇలాంటివి ఏమి చూపించాల్సిన అవసరం ఏమీ లేదు. మరి ఇప్పుడు మారిపోవచ్చు. ఈ మార్జినల్ రిలీఫ్ ఉద్యోగులకు అనేది డౌట్ కదా మనకి. డౌట్. సో అది ఎప్పుడు ఇప్పుడు క్లారిటీ ఇచ్చే ఛాన్స్ ఉందంటారు? మామూలుగా మన ఫైనాన్స్ మినిస్టర్ వచ్చి మొన్న బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు, మేము కొత్తగా ఆదాయ పన్ను బిల్లు ప్రవేశపెట్టబోతున్నాం అని. ఓకే. గడిచిన సంవత్సరాలు ఎప్పుడు అసలు ఆదాయ పన్ను బిల్లు ప్రవేశపెట్టలేదు. అమెండ్మెంట్స్ కూడా ఈ మధ్యకాలంలో ఏమీ చేయలేదు. అయితే ఇప్పుడు కొత్తగా బిల్లు ప్రవేశపెడుతున్నారంట. దాంట్లో క్లారిటీ వస్తుంది. ఓకే. ఎందుకంటే ఇప్పుడు బడ్జెట్ పత్రాలు మొత్తం చదివినా కూడా మనకి బుర్ర పాడైద్ది తప్ప పెద్దగా అర్థం కాదు. కాబట్టి ఆ బిల్లు వచ్చిందంటే అప్పుడు మనకి ఒక క్లారిటీ వస్తుంది. ప్రజెంట్ ఇప్పుడైతే నేను చెప్పినట్టు 12,75,000 వరకు శాలరీ ఉన్న వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. ఉద్యోగులు శాలరీ అంటాం కదా, అందుకే వార్షిక శాలరీ అనమాట, యాన్యువల్ శాలరీ ఉన్న వాళ్ళు బిందాస్, ట్యాక్స్ ఉండదు. ఏం అసలు పొదుపు ఇవన్నీ చూపించాలి ఏం ఉండవు. ఎందుకంటే ఏటీసీ దీనికి వర్తించదండి. ఏటీసీ అని ఉంటుంది, దాంట్లో మనం అన్ని చూపించుకుంటూ ఉంటాం. అది దీనికి వర్తించదు. 87A ఒకటి మాత్రమే వర్తిస్తుంది. దాని ప్రకారమే ట్యాక్స్ రిబేట్ ఇస్తున్నారు. ట్యాక్స్ రిబేట్ అంటే మనం 12.75 అనుకోండి మన వార్షిక ఆదాయం, దాంట్లో 75,000 స్టాండర్డ్ డిడక్షన్ కింద పోతుంది. ఇక 12 లక్షలకి ఉందనుకోండి, 12 లక్షలకి 60,000 యాక్చువల్గా ట్యాక్స్ స్లాబ్ల ప్రకారం. ఆ స్లాబ్ల ప్రకారం ఎలా అనేది నేను లాస్ట్ వీడియోలో చెప్పాను. అంటే 0 నుంచి 4 లక్షల వరకు, అంటే 4 లక్షల వరకు 0 ట్యాక్స్, ఆ తర్వాత 4 నుంచి 8 లక్షల వరకు 5% ట్యాక్స్, అలా లెక్కేసుకుని రావాలి మనం. అలా వస్తే 60,000 మనకి ట్యాక్స్ కింద ఉంటుంది. అదే ఆ 60,000 రిబేట్ ఇస్తుంది గవర్నమెంట్. కాబట్టి మనకి 0 ట్యాక్స్ ఏం కట్టాల్సిన అవసరం లేదు. సో మొత్తానికైతే 12 లక్షల లోపు ఆదాయం ఉంటే అందరికీ సేఫ్. 12 లక్షల లోపు సెల్ఫ్ ఎంప్లాయిడ్ వాళ్ళు ఒకవేళ వాళ్ళకుంటే వాళ్ళకి ఎటువంటి ట్యాక్స్ పడవు. అండ్ ఉద్యోగులకైతే 12,75,000 లోపు వరకు అమౌంట్ ఉంటే ఎటువంటి ట్యాక్స్లు ఉండవు. తర్వాత గవర్నమెంట్ వాటి రూల్స్ ప్రకారం వాళ్ళకి ఎంత పడుతుంది అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. మార్జినల్ రిలీఫ్స్ కూడా మొత్తానికైతే ఇప్పటికైతే బిజినెస్ చేసే వాళ్ళకి, సెల్ఫ్ ఎంప్లాయ్ వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది అని కన్ఫర్మేషన్ ఉంది. ఉద్యోగులకు అనేది ఇంకా కొంచెం క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. క్లియర్గా అర్థమైంది. మన వ్యూవర్స్ కూడా అర్థమయ్యే ఉంటుంది. ఇంకా ఇప్పుడు కూడా మన వాళ్ళు ఏమన్నా కామెంట్ల రూపంలో వాళ్ళ డౌట్స్ కానీ రైజ్ చేస్తే మనం ఇంకా ఎక్స్పర్ట్స్ని ఇంకా మనం అడిగి తెలుసుకొని వివరంగా చెప్దాం. అదే విన్నారు కదా. ఓకే, ఇంకా ఏమైనా ఇలా చెప్పిన తర్వాత ఇంకేమైనా మీకు కొన్ని డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, దానికి కూడా మేము ఆన్సర్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్.